వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపట్టసేన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో 40 ఏళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సో నవడేస్ ఊబకాయం అంటే హెరిడిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నారు. మరి ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడం ఎలాగా, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారా, లేదంటే అడిషనల్గా ఏమైనా సప్లిమెంట్సో లేకపోతే ట్యాబ్లెట్సో వాడాల్సి వస్తుందా? సో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలమ్మా. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, అసలు వెయిట్ పెరిగిపోవడం అనేది క్రమక్రమంగా మొదలవుతుంది. ఒక్కసారి జనరల్గా రాదమ్మా, క్రమక్రమంగా పెరగడం మొదలవుతుంది. అందుకే దీన్ని ప్రాథమికంగా ఎక్సెసివ్ వెయిట్ అనేటువంటి పేరుతోనే పిలుస్తుంటారు. ప్రాథమికంగా స్థాయి దాటిపోతే ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట. నెక్స్ట్ ఆ స్థాయి దాటిపోతే మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. కాబట్టి ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడే ఏమరపాటు లేకుండా, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త పడితే దాన్ని అక్కడికే తృణి కట్ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అసలు జనరల్గా ఒబెసిటీ అనే పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ ఒబెసిటీ అనేటువంటి పదం అర్థం ఏమిటంటే, అన్య భాషలో ఓబ్ అంటే అతిగా తినడం, ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అంటే మనకు అవసరానికి మించి, పరిస్థితికి మించి అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఒబెసిటీని ఒక వ్యాధిగా కూడా గుర్తించడం జరిగిందమ్మా. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య రోజు రోజుకి ఇంత ఒటుడింత అయిన చందాన లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పెరిగిపోతున్నారమ్మా. సో చిన్న వయసులోనే ఈ సమస్య రావడం వల్ల భవిష్యత్తులో అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా, వైద్య ప్రపంచం అంతా కూడా దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు కూడా వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్ ఫుడ్ తగ్గించాలని చెప్పేసి, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తగ్గించాలని చెప్పేసి, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్య ప్రపంచం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి ఈ మధ్య అందరికీ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. ఈ ఒబెసిటీ అనేటువంటి సమస్య, లేకపోతే ఎక్సెస్ వెయిట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు గత కొన్ని వీడియోలో కూడా అనేక రకాల ఔషధాలు నేను చెప్పడం జరిగిందమ్మా. ఆ ఔషధాలు వాడేసేసి చక్కటి ఫలితాలు పొంది మరి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ వీడియోలో అలాంటి మరొక ఫార్ములాను కూడా నేను చెప్తాను చూడండి అమ్మా. ఇది కూడా అందరికీ దొరికేటువంటి పదార్థాలతోనే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఆ పదార్థాలు చెప్పేసి ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను చూడండి. వాము చూర్ణం అమ్మ, వామును వేయించేసేసి ఒక చూర్ణంలాగా తయారు చేసుకొని వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా సోంపు గింజలను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ సోంపు గింజల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. వాము చూర్ణం 50 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు. అట్లే దాల్చిన చెక్క చూర్ణాన్ని, మంచి దాల్చిన చెక్కను దంచి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 25 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. చివరగా మిరియాల చూర్ణం మాత్రం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల ఒబెసిటీ లేదా ఎక్సెస్ వెయిట్, లేదా శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వును కరిగించేందుకు కావలసినటువంటి ఆ ఫార్ములా ఔషధం రెడీ అయిపోతుంది ఈ కలుపుకోవడం వల్ల. ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ, లేదా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు అలా టీ స్పూన్ వరకు, లేదా మరీ సమస్య ఎక్కువ ఉంటే 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. దాన్ని వాటర్లో కలిపేసేసి సేవిస్తున్నారు అనమాట. మరి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ యొక్క అధిక బరువు తగ్గడం మొదలవుతుంది అనమాట. దీంతో పాటు మరి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకున్నప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి రేషియోలో కానీ, కాస్త రెట్టింపు రేషియోలో కానీ తయారు చేసుకొని
అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా వాడుకోవడం వల్లనే ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో మరి షుగర్ రావచ్చు, అదేవిధంగా బీపీ రావచ్చు, రక్తనాళాల సమస్యలు రావచ్చు, గుండెల జబ్బులు రావచ్చు, కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే కేవలము కొవ్వును కరిగించడమే కాకుండా అధికంగా బాడీలో సంచితమైనటువంటి కొవ్వు వల్ల ఏర్పడేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించడమే కాకుండా ఈ యొక్క జబ్బులు రాకుండా వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వల్ల ఉంటాయి. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. వాళ్ళు వాడేటువంటి ఇతర ఔషధాలతో కూడా ఇది వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఇంతకుముందే నేను చెప్పినట్లు మరి ఆహారపై నుండి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకు చేతనైనంత పరిధిలో కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఏదైనా కానీ బయట దొరికేవి ప్లస్ ఇంట్లో తయారు చేసుకునేవి రెండు ఉంటేనే ఆ టైంకి తగ్గట్టు ఒకవేళ బయటకు వెళ్ళినా ఆఫీస్ లేట్ అయినా కానీ చేసుకోవడానికి ఉంటుంది. బయట కూడా ఏమైనా దొరికేవి సజెస్ట్ చేస్తారా? ఓకేమ్మా. సర్వసాధారణంగా నవక గుగ్గులు అని చెప్పేసి దొరుకుతాయమ్మా. నవక గుగ్గులు బాగా నిదానంగా మన ప్రేక్షకులు కూడా మన నిదానంగా నోట్ చేసుకోవాలమ్మా. చాలా మంది పేరు తెలియదు కాబట్టి నవక గుగ్గులు ఇవి మనకు మాత్రల రూపంలో దొరుకుతాయి. మాత్రలు సన్నగా ఉంటే రోజు 4 మాత్రలు వేసుకోవాలమ్మా. మాత్రలు లావుగా ఉండేటువంటి కొన్ని కంపెనీ వాళ్ళు ఒక రకంగా తయారు చేస్తారు. మాత్రలు లావు మాత్రలు అయితే రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నవక గుగ్గులు అనేటువంటి మాత్రని 1 కానీ 2 కానీ మాత్రలని ఆహారం తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ మాత్రలు మింగేసేసి ఒక 200 ml పల్చటి మజ్జిగమ్మ, చాలా పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి, పల్చగా ఉండాలి, అదేవిధంగా చలవదనం ఉండకూడదు. సో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి అలాంటి మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ శొంఠి పొడి కలిపేసేసి ఈ మాత్రను మింగేసి శొంఠి పొడితో కలిసినటువంటి మజ్జిగ తక్రం, శొంఠి తక్రం, సో తక్రయుక్త శొంఠి అని కూడా చెప్పుకోవచ్చమ్మా, దాన్ని తాగుతుండాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల కూడా దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఈ యొక్క కాంబినేషను ఆ కొవ్వును సమర్థవంతంగా కరిగించేందుకు, మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ పద్ధతిలో కూడా మరి నేను చెప్పినటువంటి ఔషధాలు, మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు వాడుకుంటూ ఇంతకుముందు చెప్పినటువంటి చూర్ణాన్ని వీలైతే అవకాశం ఉంటే మరి రోజు 1 పూట వాడుకోవచ్చు, వారంలో 2 సార్లు వాడుకున్నా సరిపోతుందమ్మా. కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే ఆ చూర్ణంతో పాటు ఇది కూడా వాడుకోవాలి. సమస్య కాస్త కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరి వీటిలో ఏదో ఒకటి వాడినా సరిపోతుంది. కాబట్టి పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఈ ఔషధాలను నిర్ణయించుకొని 2 అయినా వాడుకోవచ్చు. లేకపోతే నేను చెప్పినటువంటి పద్ధతిలో వీటిలో ఏదో ఒకటి మన ఇంటింట్లో దొరికేటువంటి ఔషధాన్ని కానీ లేకపోతే మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కానీ వాడుకుంటే సరిపోతుందమ్మా. శోధించే శొంఠి చాలా అద్భుతంగా ఈ యొక్క మెటబాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వు కరిగించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఈ శొంఠిలో షాగోలు, జింజరాలు, అదేవిధంగా ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉండడం చేత కొవ్వును చాలా అద్భుతంగా కరిగించేందుకు పనిచేస్తుందమ్మా. అంతేకాకుండా మజ్జిగలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా మందికి తెలియదు. పల్చటి మజ్జిగ మనం తాగడం వల్ల, అంటే బాగా దాదాపు నేను చెప్పాను కదమ్మా, ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందమ్మా. సర్వసాధారణంగా ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో జరిగేది ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత ఒక 2 hours 3 hours మళ్ళీ ఆకలి అయిపోతుంది. మరి ఆకలి అయినప్పుడు వాళ్ళు ఉండలేరు, మళ్ళీ ఆహారం తీసుకుంటారు. ఆహారం తీసుకునేసరికి మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ విధంగా ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల దీని యొక్క ప్రభావం చేత బాడీకి కావాల్సినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఆహార పదార్థాలను వినియోగించుకుని మిగతా ఆహార పదార్థాలు, జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలంతా కొవ్వు కింద కన్వర్ట్ చేసుకుంటుంది. దీనివల్ల కొవ్వు పెరగడం మొదలవుతుంటుంది అనమాట. మరి ఈ యొక్క మజ్జిగను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందమ్మా. సో కొన్ని గంటల వరకు కూడా ఆకలి కాదనమాట. అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏంటంటే మనకు కావాల్సినటువంటి పోషకాంశాలన్నీ కూడా ఇంచుమించు కాల్షియం ఉంది, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఈ యొక్క మజ్జిగలో ఉన్నాయి, నూనె శాతం, ఆయిల్ శాతము ఈ మజ్జిగలో ఉంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి నీరసము, నిస్త్రాణ, బలహీనత కూడా రాదమ్మా. సర్వసాధారణంగా ఆహారం తీసుకోకపోయేసరికి నీరసము, నిస్త్రాణ, బలహీనత ఉండి చేత కాకపోతుంది. బలవంతంగా ఏదైనా ఫాలో అయినా మళ్ళీ ఉండబట్టలేక తప్పని పరిస్థితులు మళ్ళీ ఆహారం తీసుకుంటారు. అలా కాకుండా మజ్జిగ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి దీనికి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ నవక గుగ్గులు వాడుకోవడం వల్ల నవక గుగ్గుల్లో త్రిఫల చూర్ణము, అదేవిధంగా త్రికట చూర్ణము, ఇలాంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేసి, అదేవిధంగా
సమర్థవంతంగా మెటబాలిజం జరిగేందుకు కూడా ఈ యొక్క నౌక గుగ్గులు అనేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వాడుకోవడం వల్ల ఈ యొక్క అధిక బరువు అనేటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దీనివల్ల కూడా కలుగుతుందమ్మా. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతకాలం వాడాల్సి వస్తుంది, ఒక 3 months 6 months వాడి అప్పుడు మీరు రిజల్ట్ గురించి అయితే ఆలోచించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.